గుర్తుంది కదా కుప్పంలో హడావుడి చేసి విద్యాసాగర్ గారు బిఫోర్ యూ గో కంక్లూడ్ చేస్తారా? ఏం చెప్తారు ఫైనల్గా? ఋషి గారు 47 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికల్లో ఎవరు గెలిచినా అంటే నేను అనటం నా పార్టీ గెలుస్తుందనే నా కోరిక. ఖచ్చితంగా మాకున్న సమాచారం ప్రకారం అయితే 1000 నుంచి 2000 ఓట్ల మధ్యలో మేము గెలవబోతున్నాం, ఒంటిమిట్లు అయితే 3000తో గెలవబోతున్నాం అన్నది నాకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి సమాచారం. ఓకే. కానీ ఈ 47 సంవత్సరాల యొక్క అరాచకాన్ని ఈ 2025 సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన అంటే బై ఎలక్షన్ లో జరిగినటువంటి ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ కంటిన్యూ కావాలా అంటే ప్రజాస్వామ్యబద్ధంగా భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరూ పులివెందల్లో కానీ కడప జిల్లాలో కానీ ఎక్కడ ఎలక్షన్ జరిగినా వచ్చి ఓటేసి నిర్భయంగా వాళ్ళ హక్కును వినియోగించేటట్టు చూసే బాధ్యత ఈ ప్రజాస్వామ్యం ఉంది. కాబట్టి ఇప్పుడు మేల్కొన్న ప్రజలు భవిష్యత్తులో కూడా ఇదే మాదిరి గనక ఆ జిల్లాలో ఆ ఊర్లో గనక ఓటు వేస్తే వీళ్ళ సామ్రాజ్యం నామ రూపాలు లేకుండా, వీళ్ళ ఐడెంటిటీ నామ రూపాల్లో లేకుండా, వీళ్ళ యొక్క అడుగుజాడలు నామ రూపాలు లేకుండా, వీళ్ళ పేరు నామ రూపాల్లో లేకుండా చేయటం పెద్ద ఇష్యూ ఏమి కాదు అక్కడ. కాకపోతే ఏంటంటే ఈ నిన్న మొన్న పోలీసు ఏదైతే చేశారో ఆ రకంగా ఏదైతే 4 సింహాలతో టోపీ పెట్టుకొని 4 సింహాలతో ఆ బ్యాడ్జీలు పెట్టుకున్నటువంటి పోలీసులు నిజంగా డెమోక్రసీని కాపాడి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కానీ ఆ ప్రాంతంలో కానీ కాపాడాలి అని ఏ రకంగా ఉద్యోగం చేశారో అదే రకంగా భవిష్యత్తులో కనుక చేయగలిగితే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఎలక్షన్ చేయడానికి స్కోప్ ఉంటది. నేరస్తులు, కిరాతకులు, లఫంగిగాళ్ళంతా కూడా రాజకీయాల్లో కంటిన్యూ కాకుండా భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ఏ శని దరిద్రం నాయకుడు రాకుండా ఉండాలంటే ఇదే మాదిరి ఎలక్షన్ జరగాలి. థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు. దినేష్, ఏంటి మొదటి రౌండ్ ప్రారంభం అయిందా? ఏంటి అక్కడ సిచ్యుయేషను? ఋషి మొత్తం మీద మొత్తం పులివెందులకు సంబంధించి ఒకే రౌండ్తో ఫలితాలు బయటకు వస్తాయి.